ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్లిన పసిడి పరుగులకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటి వరకు ఇన్వెస్టర్లకు లాభాలు పంట పండించి సామాన్యులకు మాత్రం ధర పేరు ఎత్తాలంటేనే భయపెట్టిన బంగారం రేట్లు ఇప్పుడు తలకిందులవుతున్నాయి. కొన్నాళ్ళుగా తగ్గుతున్న ధరలు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటే పెళ్లిళ్ల సీజన్లో పుత్తడి వన్నె తగ్గడం కస్టమర్ల కళ్లల్లో ఆనందాన్ని నింపుతోంది. అసలు రికార్డుల వేట సాగించిన బంగారం ఎందుకు కుప్పకూలింది? అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం గురించి ఇప్పుడు ఏం జరుగుతోంది? భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదో ఎమోషన్, అంతకు మించి ఓ బలమైన ఆర్థిక భరోసా. అక్టోబర్ 2022 నుంచి ప్రారంభమైన గోల్డ్ బుల్ రన్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఏకంగా 65% బంపర్ రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఆ జోష్తోనే 2026 జనవరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు $5,602 ఆల్ టైమ్ హై రికార్డుకు చేరింది. అయితే ఫిబ్రవరి చివరిలో మొదలైన పశ్చిమాసియా యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్లో కుప్పకూరడంతో ఇన్వెస్టర్ల కన్ను బంగారంపై పడింది. దీంతో పట్టబగ్గాలు లేకుండా దూసుకువెళ్లిన పసిడి సామాన్యుడు గ్రాము బంగారం కొనాలి అన్న వణికిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. పశ్చిమాసియా సంక్షోభం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్లలో నగదు కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ లాభాలను లాక్ చేసుకోవడానికి బంగారం, వెండిని భారీగా విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా జూన్ 10 నాటికి గోల్డ్ ప్రైస్ ఏకంగా 28% పతనమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,144 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్, హర్మోజ్, ఫెడ్ రిజర్వ్ ఈ మూడు గ్లోబల్ ఫ్యాక్టర్స్ పసిడిని దెబ్బతీశాయి. బంగారానికి అమెరికన్ డాలర్లకు ఎప్పుడూ రివర్స్ రిలేషనే ఉంటుంది. 2025 సంవత్సరంలో 12% క్షీణించిన డాలర్ ఇండెక్స్ 2026లో మాత్రం అనూహ్యంగా 2.6% పైగా పుంజుకుంది. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే బలమైన డాలర్ వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇక జూన్ 17న జరిగిన యుఎస్ ఫెడ్ మీటింగ్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మరోసారి వడ్డీ రేట్లు పెంచుతామని హింట్ ఇచ్చారు. ఇది మార్కెట్లో అనిశ్చితిని పెంచి బంగారంపై ఒత్తిడి తీసుకొచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో హర్మోజ్ జలసంధి ఇప్పుడు ఓపెన్ అయింది. క్రూడ్ ఆయిల్ సరఫరా పెరగడంతో చమురు ధరలు 15% వరకు తగ్గాయి. ఇది బంగారం నుంచి ఇన్వెస్టర్లను ఆయిల్ స్టాక్స్ వైపు మళ్లేలా చేసింది. నెల రోజుల క్రితం వరకు తులం 1,50,000కు పైగా పలికిన బంగారం రేటు ఇప్పుడు ఆ మైలురాయిని కూలిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం $1,46,000 కనిపిస్తుంది. తులం 22 క్యారెట్ల బంగారం $1,33,890 పలుకుతోంది. ధరలు భారీగా దిగి రావడంతో సామాన్యులు ఇప్పుడు మళ్లీ బంగారాన్ని కొనడానికి ధైర్యం చేస్తున్నారు. ఇక ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ మాత్రం ప్రస్తుతం బంగారం టెక్నికల్గా బేరిష్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం మళ్లీ రాకెట్లా దూసుకుపోవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగినా సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ తమ నిల్వల కోసం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. బంగారం ధరలు తగ్గుతూ ఉండటంతో ఆ నిల్వలను మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మార్కెట్ హెచ్చు తగ్గులను చూసి జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. లాంగ్ టర్మ్ కోసం మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10% వరకు బంగారానికి కేటాయించడం సేఫ్ బెట్ అని అడ్వైస్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో బంగారం ఇంకా తగ్గుతుందా, లేదు ఎక్కడ లాక్ అయి మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చా? ఎటువంటి వ్యూహంతో ఉండాలి? ఈ విషయాలపై విశ్లేషణ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రత్నాకర్, మొన్నటి వరకు బంగారం పెరిగిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు బంగారం తగ్గిపోతుంది అనుకుంటూ ఉన్నాం. ఎంతవరకు తగ్గుతుంది బంగారం? అంటే బంగారం ఒరిజినల్ రేట్ చాలా మంది అనలిస్టులు ఇంతకు ముందు చెప్పింది కూడా $4,200 అంటే యావరేజ్ గా. మధ్యలో మీకు తెలుసు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవటం మూలంగా మేము విన్న న్యూస్, ఇది రైటో రాంగో తెలియదు, మన ట్రంప్ గారు బంగారం రేట్ ని పుష్ చేసి $5,200 తీసుకెళ్లారు. దానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇన్ఫ్లేషనర్ గ్రోత్, ఫెడ్ రేట్ రిడక్షన్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా వర్కౌట్ అయ్యి సో గోల్డ్ ప్రైజెస్ మనకి క్రాస్ అయ్యి 2 lakhs దాకా వెళ్ళింది, మనందరం చూసాం అది.
నేను కూడా చాలాసార్లు చెప్పాను 1,50,000 ఈస్ డీసెంట్ బెట్ అండి గోల్డ్ రేట్, అంతకంటే ఎక్కువ పెరిగినా తక్కువ పెరిగినా కష్టమైన విషయం అని చెప్పేసి. సో కరెంట్ గా ఏంటంటే కోర్స్ కరెక్షన్ జరిగి అది 1,50,000 వచ్చి స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే నిన్న ఫెడ్ మీరు అన్నట్టు 17వ తారీఖు ఫెడ్ రేట్ తగ్గిస్తుంది అంటే మేము పెంచుతాం అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వాంట్స్ రేట్ రిడక్షన్ టు హ్యాపెన్, ఇన్ఫ్లేషన్ టు కమ్ డౌన్ అండ్ జనాల కన్సంప్షన్ పెరగాలని ఆయన తాపత్రయపడుతున్నారు. బట్ కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ కూడా నేను రేటు పెంచుతాను అన్నాడు. అది భారీగా నెగిటివ్ అయిందంటే బంగారానికి, ఎందుకంటే ఇటు గ్రోత్ లేదు. మేము కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తున్నాం అంటే బాండ్ మార్కెట్ కరెంట్ గా 8 to 10% ఇస్తున్నాయి సార్. AA రేటెడ్ బాండ్స్ ఏవైతే లిస్ట్ అయ్యే మార్కెట్ లో అవన్నీ కూడా 8 to 10% ఇస్తున్నాయి. వేరే స్టాక్ మార్కెట్ కూడా ఇస్తుందో లేదో తెలియదు, ఇటు గోల్డ్ ఇస్తుందో లేదో తెలియదు. ఇటు పక్క రియల్ ఎస్టేట్ కూడా స్లోగా ఉంది. మీరు ఓవరాల్ చూస్తే రియల్ ఎస్టేట్ దిస్ ఇయర్ హస్ బీన్ వెరీ స్లో. సో వీఆర్ రికమెండింగ్ టు రెడ్యూస్ ఎక్స్పోజర్ ఇన్ గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ stock market. Move the money to the bond market, which is giving around 8% to 10% return for the current financial year. ఓకే, నిజానికి బంగారాన్ని ఆభరణంగాను అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండు రకాలుగానే కొంటాం. మిగిలినవన్నీ కూడా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే, మనకి ఎంతవరకు లాభాలు ఇస్తుందని. కానీ బంగారంతో అది కాదు, మనం ఒంటి మీద ధరించినప్పుడు ఇచ్చే ఆనందం, దాన్ని కొన్న తర్వాత పెరిగే లాభాలు, ఈ రెండు కూడా బేరీజు వేసుకుంటాం. సో అందుకే ఇప్పుడు ఆభరణాల రూపంలో గతంలో కొనాలనుకునేవారు కొందాం అనుకునేలో పెరిగిపోవడంతో మళ్ళీ ఆగే పరిస్థితి ఉంది. సో ఇప్పుడేమనుకుంటున్నారు అంటే, అప్పుడు అనుకున్నారు 2 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోతుందేమో అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు తగ్గుతుందో చెప్పలేమని అంటూ ఉన్నారు. సో వెయిట్ చేయడం బెటరా, లేదు ఇప్పటికే 5-10% పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అని కొంతమంది అంటున్నారు, అలా యాడ్ చేసుకోవడం బెటరా? జనరల్ గా మీరు బయింగ్ టెండెన్సీ చూస్తే, అంటే ఎకనామిక్స్ లో ఎలాస్టిసిటీ ఇన్ఎలాస్టిసిటీ చదువు, బంగారం పెరుగుతున్నప్పుడు తక్కువ ఉంటారు సార్, బంగారం పడుతున్నప్పుడు భయం ఎక్కువగా ఉంటుంది, కొనరు సార్ చాలా మంది. ఇప్పుడు మనం కొనే బంగారం వాళ్ళందరూ రియల్ గా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, మీరు చూసుంటారు కదా, చాలా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అవుతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు, రేటు తగ్గటం వాళ్ళకి ఫేవరబుల్ సార్ నిజం చెప్పాలంటే. బట్ రియల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను రికమెండ్ చేస్తున్నాను చాలా మందికి, ఇప్పుడు బంగారం కొనండి, ఒక ఏడాది తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ గుడ్ రిటర్న్స్. అందుకని బంగారంలో ETF లో SIPs పెట్టమని గట్టిగా రికమెండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు 10 to 15% ఆఫ్ ది పోర్ట్ఫోలియో కెన్ బి కెప్ట్ ఫర్ దిస్ థింగ్. సో మన మోదీ కూడా అన్నారు బంగారాన్ని ఫిజికల్గా కొనొద్దు, కొనడాన్ని తగ్గించండి, పొదుపు పాటించండి అని. సో ఆ తర్వాత బంగారం ధరలు తగ్గిపోతున్నాయా అనే ఒక డౌట్ కూడా వచ్చింది జనాలకి. కరెక్టే సార్, అది చెప్పింది మోడీ గారు. ఏంటంటే ఫారిన్ కరెన్సీ కంట్రోల్ చేయడానికి బంగారం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈస్ గోయింగ్ టు ఇంపోర్ట్ ద గోల్డ్. ఆ గోల్డ్ ఇంపోర్ట్ ని తగ్గించాలని ఆయన స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారు. దాని ఇంపాక్ట్ అట్లీస్ట్ 10 to 20% ఆఫ్ ది గోల్డ్ డిమాండ్ మీద పడిందండి. దానివల్ల గోల్డ్ డిమాండ్ కూడా తగ్గింది. చాలా మంది కూడా ఈ రోజు మోడీ గారు సో ఇన్ఫ్లుయెన్షియల్, అట్లీస్ట్ 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఫాలోస్ వాట్ హీ రికమెండ్స్. ఈవెన్ మా వైఫ్ కూడా ఫాలో అవుతారు, మోడీ గారు గోల్డ్ కొద్దుతున్నారు, అటు పక్క పోవు అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు తగ్గింది అన్నా కూడా వాళ్ళే పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ బర్డ్. సో ఇది ఉందండి ఇంపాక్ట్. డిమాండ్ సప్లైలో సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది, గోల్డ్ రేట్ కూడా పడింది. బట్ కరెంట్ రేట్ రిడక్షన్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ దట్. ద కరెంట్ రేట్ రిడక్షన్ మన వరల్డ్ లో ఉన్న గోల్డ్ కన్సంప్షన్ బట్టి రేటు ఫిక్స్ అయిందండి. మీకు తెలుసు కదా, గోల్డ్ ఎక్స్చేంజ్ రేట్ బట్టి జరుగుతుంది. ఓవరాల్ వరల్డ్ లో గోల్డ్ రేట్ స్టెబిలైజ్ అయింది $4,000 దగ్గర. రూపీ ఏమో 94 నుంచి 93 పడే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు ఈ కంట్రోలింగ్ మెషర్స్ మూలంగా. ఈ రెండు మనకి నెగిటివ్ అయ్యి గోల్డ్ రేట్ తగ్గిందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంత ఉందండి రేట్? ఇది గోల్డ్ రేట్ $4,140 ఉందండి ఇండియన్ కరెన్సీలో. ఇండియన్ కరెన్సీలో మనం ఇందాక చూసినట్టు 1,45,000 నుంచి 1,48,000 మధ్యలో ఉందండి. ఇది మనం అనుకున్న రేటు 1,50,000. ఏది 15% కస్టమ్ డ్యూటీ వేసిన తర్వాత మొన్న వేసారు, మీకు గుర్తుంది, గవర్నమెంట్ వేసిన తర్వాత. అది కనుక వేగిపోయి ఉంటే అది 1,40,000 లో ఉండేది. ఇట్ ఈస్ బిలో అవర్ టార్గెట్ అండి. అండ్ వీ ఫీల్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు బై గోల్డ్. సంబడి ఈస్ లుకింగ్ ఎట్ గోల్డ్ ETF ఆర్ గోల్డ్ యాజ్ ఏ డిపాజిటరీ. మీరు అన్నట్టు 5 to 15% మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. అంటే మళ్ళీ 1,25,000, 1,30,000 దగ్గరకు వచ్చే అవకాశం ఉందా?
చాలా తక్కువ అండి ఆ రేటుకి రావటం. మన వాళ్ళు అనేది కాదు కానీ అది $3,800 రావటం చాలా కష్టం. $4,000 దగ్గర స్టెబిలైజ్ అవుతుందండి. అది చాలా రేర్ ఇన్సిడెంట్. వస్తే మంచిదే. అది గుడ్ లోయర్ బ్యాండ్ విత్ ఆఫ్ ది గోల్డ్ అని మనం అనుకోవచ్చు. అండ్ అక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందా, లేదు మళ్ళీ అక్కడ హెచ్చు తగ్గులకు గురయ్యే అవకాశం ఉంటుందా? స్టెబిలైజ్ అవదండి. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పర్ఫామ్ చేయకపోతే అందరూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ గా. యాజ్ ఆన్ టుడే స్టాక్ మార్కెట్ కూడా మీకు 75 నుంచి 78,000 బిఎస్సి సెన్సెక్స్, 23,500 నుంచి 24,500 లో నిఫ్టీ ఉందండి యాజ్ ఆఫ్. ఈ రేంజ్ పౌండ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ ఎక్స్ట్రీమిస్ట్, ఓవరాల్ పెసిమిస్ట్ ఏం లేదు. సో అందరూ ఇటు పక్క చూసే అవకాశం ఉంది. అన్ని కూడా ఈక్వల్ గా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సార్ 26-27 యాజ్ అ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ అ స్టెబిలిటీ ఇయర్. 27-28 ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రప్టివ్ ఇయర్ అండి. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు డాలర్ బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది అక్కడ ఫెడ్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. రాబోయే రోజుల్లో ఒకవేళ డాలర్ మళ్ళీ బలహీనపడితే గోల్డ్ ధరలు మళ్ళీ రాకెట్లా దూసుకెళ్లే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? సో డాలర్ బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు, కనిపించట్లేదు సార్. అది స్ట్రాంగే అవుతుంది. ట్రంప్ ఎంటైర్ ఇంటెన్షన్ ఆఫ్ కంట్రోలింగ్ ఆయిల్, ఇరాన్ కి వెళ్ళి ఆయన న్యూక్లియర్ వెపన్ అని గొడవ చేస్తున్నాడు కానీ యాక్చువల్లీ వాంటెడ్ టు కంట్రోల్ ద ఆయిల్ కన్సంప్షన్. అక్కడ వెనిజులాని పట్టుకున్నా, ఇటు గ్రీన్లాండ్ ఎక్వైర్ చేద్దాం అనుకున్నా, ఇటు పక్క ఇరాన్ పట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ని కంట్రోల్ చేసి క్రూడ్ ఆయిల్ ద్వారా గోల్డ్ ని స్టెబిలైజ్ చేద్దాం అని చూస్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, ఇండియా కానీ అదర్ కంట్రీస్ కానీ డాలర్ లో పేమెంట్ చేయము, మా ఓన్ కరెన్సీలో పే చేస్తా అంటే రష్యాను, ఇరాన్ ఇలాంటి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. That is where he got concerned that he want to make dollar more stronger. That is the reason where our oil nations are there, low hanging లో వాటిని వెళ్ళి పట్టుకుంటారు. ఓకే, సో ఇప్పటికీ సగటు భారతీయుడు ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుందాం ఫిజికల్గా అని ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. సో ఇప్పుడు తగ్గుతున్న నేపథ్యంలో మొన్న మోదీ ఫిజికల్ బంగారాన్ని తగ్గించండి అని అన్నారు. సో అదే ఆ తర్వాత ధర ఇంకా బాగా తగ్గింది. బంగారం ధర తగ్గానే ఎవరేం చెప్పారన్నది పక్కన పెట్టి కొద్ది బంగారం కొనుక్కుందాం అని ఆలోచించే సగటు భారతీయుడు కనబడుతూ ఉంటుంటాడు. సో ఇప్పుడు ఈసారి కష్టమైంది సార్, ఆపేనా అనుకోకండి. ఒక పక్క మనకి ఆయిల్ ప్రైసెస్ పెరిగి, ఇప్పుడు పెట్రోల్ 117, డీజిల్ కూడా పెరిగింది. దాని ఇంపాక్ట్ డెలివరీ కాస్ట్, హోటల్లో ఫుడ్ బిల్ కూడా పెరిగిపోయింది. చాలా హోటల్స్ లో డిమాండ్ తగ్గింది, మార్జిన్స్ తగ్గాయి. ఓవరాల్ మీరు ఎవరిని అడిగినా బిజినెస్ లెన్స్ లో, మొన్నటిదాకా హైదరాబాద్ సంగతి చెప్తున్నాను సార్, రియల్ ఎస్టేట్ తగ్గిందన్నారు. ఇప్పుడు బిజినెస్ లో సైకిల్ అంటే క్యాష్ సైకిల్ కూడా తగ్గిందండి. మార్జిన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ పేజ్ లో ఈవెన్ బంగారం తగ్గింది, కొనేద్దాం అనుకోవడానికి కూడా క్యాష్ చాలా తక్కువ ఉందండి అందరి దగ్గర. పీపుల్ ఆర్ నాట్ పుట్టింగ్ ద క్యాష్ బ్యాక్ ఇన్ గోల్డ్, దే ఆర్ హోల్డింగ్ ద క్యాష్ ఇన్ బ్యాంక్ ఎఫ్డీస్ ఆర్ బాండ్స్ విచ్ ఇస్ గివింగ్ 8-10% రిటర్న్ అండి. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అదే విధంగా ఉంది, నేను కొన్నది తర్వాత నాకు ఏ విధంగా రిటర్న్స్ ఇస్తుంది అని. అవును. ఓకే, వివిధ దేశాల పర్సెప్షన్ ఎలా ఉందండి? చైనా కావచ్చు, భారత్ కావచ్చు, బంగారాన్ని భారీగానే రిజర్వ్ చేసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అమ్మకాలు సాగించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పటికీ దేశాల రిజర్వ్ బ్యాంకులో, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉన్నాయా, ఎగ్జిట్ అవుతూ ఉన్నాయా? సార్ పెంచుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే మానిటరీ పాలసీ ప్రకారం, మరి మీరు ఎకనామిక్స్ స్కిల్స్ చదివితేనో, కంట్రీ కనుక కరెన్సీ ప్రింట్ చేయాలన్నా, జీడిపి గ్రో చేయాలన్నా గోల్డ్ రిజర్వ్స్ బట్టి వాళ్ళు చేయగలరు. అండ్ దే వాంటెడ్ టు హోల్డ్ ద గోల్డ్, దే డోంట్ వాంట్ టు రిడ్యూస్ ద గోల్డ్. రీసెంట్ గా గోల్డ్ అమ్మింది ఎవరు అంటే దుబాయ్, యుఏఈ వాళ్ళు. వాళ్ళకి వార్ రావటం వలన, కరెన్సీ పడిపోవటం, మార్కెట్ పడిపోవటం వలన దే హావ్ సోల్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. అదొక రీజన్ వేర్ గోల్డ్ ప్రైజెస్ హావ్ ఫాలెన్ సార్. రిమైనింగ్ ఏ కంట్రీ అమ్మలేదు. యాజ్ పర్ అంటే మేము చూసిన న్యూస్ ప్రకారం ఏ కంట్రీ అమ్మలేదు. ఇట్ ఈస్ ఓన్లీ యుఏఈ అండ్ దుబాయ్ హ్యాస్ సోల్డ్ ద గోల్డ్ అనేది మార్కెట్ లో చాలా విరివిగా వినిపించిన సమాధానం సార్. అదర్వైజ్ దే డోంట్ సార్. రత్నగర్, అదే సమయంలో సిల్వర్ ఈజ్ సబ్జెక్ట్ టు ఇది సెమీ కండక్టర్, వీటి మీద డిపెండ్ అయ్యింది. దానికి గోల్డ్ తో సంబంధం లేదండి. దాని డిమాండ్ ఇస్ ఫార్ డిఫరెంట్ కంపేర్ టు గోల్డ్. సిల్వర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది గ్రో అయిపోయింది. ఎంతైతే గ్రో అవ్వాలో అంత గ్రో అయ్యి స్టెబిలైజ్ అయిపోయింది అది. ఎందుకంటే ఈ మధ్య సెమీ కండక్టర్, జీపీయూస్ ఇవన్నీ వచ్చాయి కదా. సర్ప్రైజింగ్ మీరు అందరూ అబ్జర్వ్ చేశారు లేదా, అక్కడ ఎన్విడియా 5 ట్రిలియన్ అవుతాయి, సామ్సంగ్, మైక్రాన్,
Taiwan semiconductor అన్ని $1 trillion స్టార్ట్ అయ్యాయి. wherever there is a silver usage, even SpaceX లో కూడా they use silver for certain material, అల్యూమినియం అండ్ సిల్వర్. ఆ డిమాండ్ పెరగడం వలన సిల్వర్ సప్లై అంత లేదు, డిమాండ్ హ్యూజ్ గా పెరగడం వలన పెరిగిందండి. ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్ అండి, ఎందుకంటే డిమాండ్ ఈస్ కంటిన్యూస్ టు గ్రో విత్ రిగార్డ్ టు సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్. ఓకే, సో ఇప్పుడు మనం ఫిజికల్గా బంగారాన్ని కొనుక్కున్న అంటే ఒకవేళ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ పక్కన పెడితే, అంత పెద్ద ఎకనామిక్స్ని పక్కన పెడితే, సగటు భారతీయుడి ఆలోచన దృక్పథంలో చూసుకుంటే శుభకార్యాలకో లేదంటే బిడ్డలకు పెట్టుకోవడానికో బంగారం కొనుక్కుంటాం అనుకుంటే ఇంతకు మించి పడదు, కొనుక్కోండి అని చెప్పొచ్చా? చెప్పొచ్చండి. నేను ఫిజికల్ గా మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను, గుడ్ టైం ఒక కనీసం ఒక 20-30 గ్రాములు కొని పెట్టుకోండి. మీ పిల్లల పెళ్లికి ఆఫ్టర్ 2030 పెళ్లిళ్ళు చేయాలనుకునే వాళ్ళందరికీ ఇది రైట్ టైము. ఎందుకంటే మేము కొన్నాం సార్, 14,000 లో ఉన్నప్పుడు కొన్నాము, 38,000 లో ఉన్నప్పుడు కొన్నాము, 56,000 లో ఉన్నప్పుడు కొన్నాము, మొన్న 70,000 ఉన్నప్పుడు కూడా కొన్నాం. నేను మా వైఫ్ కొంటూ ఉంటాం, ఎందుకంటే మా అమ్మాయి పెళ్లికి మనం బంగారం పెట్టింది. నౌ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్ మై వైఫ్, దిస్ ఇస్ అనదర్ ఆపర్చునిటీ, ఇంకొద్దిగా అక్యుములేట్ చేద్దాం. 1,30,000 వచ్చింది 22 క్యారెట్ గోల్డ్ కొనిపెట్టుకుంది. ఎందుకంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్ లో ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది. ఇవాళ రేపు పేపర్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ వేసారు. సో వీఆర్ బయింగ్ గోల్డ్. వన్ ఈస్ యూసేజ్ బై ఫ్యామిలీ, సెకండ్ ఈస్ ఫర్ మై చైల్డ్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ కాన్స్టెంట్ ల్యాండ్. ఇటు కోడలు వచ్చినా అటు కూతురు వచ్చినా ఇద్దరికి పెట్టాల్సింది, మనకు రెండో ఆప్షన్ లేదు. కొని పెట్టుకోమని మేము రికమెండ్ చేస్తాం సార్. ఇలాంటి ఆపర్చునిటీస్ రేరుగా వస్తే, వచ్చినప్పుడు కొని పెట్టుకుంటే ఆ టైంకి మన ఖర్చు తగ్గుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్న గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో ఎంతవరకు తగ్గొచ్చు, ఇప్పుడు ఆర్నమెంట్స్ కోసం కొనుక్కునే వాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ ఎటువంటి వ్యూహంతో ఉండాలనే సమాచారాన్ని అందించినందుకు